పేరెంటింగ్ టిప్స్ 20కి స్వాగతం. సాధారణంగా పిల్లల యొక్క అభిప్రాయాల్ని గౌరవించాలి పేరెంట్స్. ఇది ఎక్కువ మంది ఆధునిక యుగంలో చెప్పే మాట. కొంతవరకు రైటే. కానీ కొన్ని చోట్ల మాత్రం పేరెంట్స్ కాంప్రమైజ్ అవ్వకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చిన్న చిన్న సరదా అయిన ఉదాహరణ చెప్తాను. సరదా అంటే మన నిత్య జీవితంలో ఉండేవి. నేను చెప్పేది మాత్రం సరదా కాదు. మొత్తం అంతా అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. రాత్రి 10 దాటిన తర్వాత మన అబ్బాయి కానీ మన అమ్మాయి కానీ బయటికి వెళ్తుంది. ఎందుకు వెళ్ళాలి? అవసరం ఏంట్రా? ఇప్పుడు ఎందుకు వెళ్ళాలిరా? ఆ రాత్రి పూట ఎవడెవడో మందు కొట్టేసి బండ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే నీకు తగిలితే దెబ్బ తగులుతుందిరా, ప్రాణం పోవచ్చురా. ఇది తండ్రిగా తల్లిగా ఖచ్చితంగా గట్టిగా పిల్లలకి చెప్పాల్సిందే. రాత్రి 9:30 పని మీద అనట్లేదు, నేను ఆఫీసుల పని మీద అంటలేదు. జోవియల్గా సరదాగా తిక్కరేగి పనికిమాలి బలుపెక్కి బయటకెళ్ళే పిల్లల గురించి మాట్లాడుతున్నాను. రోజు రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, ఎన్ని బాధామయ దృశ్యాలు, విషాదమయ దృశ్యాలు, కన్నీటి గాథలు మనం చూస్తున్నాం. ఎంతమంది పేరెంట్స్ తమ పిల్లల్ని కోల్పోయి బాధపడుతున్నారు. అందుకని పేరెంటింగ్లో అప్పుడప్పుడు కఠినంగా ఉండాల్సిందే. అలాగే పిల్లలు పదే పదే ఫోన్లు వాడుతూ ఉంటారు. ఫోన్లు వాడుతుంటే నేను ఉద్దేశం మొబైల్ ఫోన్లో చూసే వీడియో గేమ్ల గురించి కాదు, చాటింగ్ గురించి. అందరం కూర్చొని ఉంటాం పార్టీలోనూ ఎక్కడో, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇది చాటింగ్ చేస్తూ ఉంటారు, చేసి నవ్వుతూ ఉంటారు. యాక్చువల్గా ఈ బాడీ లాంగ్వేజ్ తెలీదా? 10 మందిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు పర్సనల్ చాటింగ్ చేసుకుంటూ నీలో నువ్వు మురిసిపోతున్నావు అంటే అర్థం ఏంటి? అలాంటప్పుడు నలుగురిలో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలా పర్సనల్గా చాటింగ్ చేసుకుంటూ ముసుముసు నవ్వుకుంటూ చాటుమాటుగా ఉండడాన్ని ఎబ్బెట్టు అంటాం, అసభ్యం అంటాం, కుసంస్కారం అంటాం. కావాలంటే ఇంటికి వెళ్ళిపో, పార్టీలోకి రాకు, నలుగురిలోకి రాకు. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పేది ముగిస్తాను. అదేంటంటే పిల్లలకి ఎప్పుడు ఎవరితోటి ఎలాగా ఉండాలో అంటే టు ట్రీట్ అదర్స్ తెలియకపోతే గట్టిగా చెప్పాలి. వాచ్మెన్ తోటి గొడవ పడుతూనో, పని వాళ్ళ మీద విసుక్కుంటూనో, డ్రైవర్ని తిడుతూనో ఉంటూ ఒప్పుకోకూడదు. లేదా ఆటో వాడిని తిడుతూనో, ఇంకో వాళ్ళని తిడుతుంటే ఒప్పుకోకూడదు. లేదా పెద్దవాడు ఎవరైనా ఇంటికి వస్తే కనుక ఏదో వీడు 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 లోకంలో వీడు ఉంటాడు, ఒప్పుకోకూడదు. పిల్లలకి చెప్పాల్సిందే. కొన్ని చోట్ల పిల్లలకి కఠినంగా కనుక చెప్పకపోతే రాయిని చెక్కే శిల్పి అయ్యో రాయి ఏదైనా అనుకుంటుందేమో అని చెక్కడం మానేస్తే రాయి రాయిలా ఉండిపోతుంది. చెక్కితే విగ్రహం అవుతుంది, శిల్పం అవుతుంది, అందమైన అరుదైన మహోన్నతమైన కళాకృతి అవుతుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.